ఇప్పుడు వినబోయే కథ పేరు నవ్వితే నవరత్నాలు. ఇది 1947 సెప్టెంబర్ సంచిక చందమామలోది. అనగా అనగా ఒక ఊర్లో ఒక అవ్వ ఉండేది. ఆ అవ్వకు ఇద్దరు మనవరాళ్ళు. ఒకతే కూతురు బిడ్డ, రెండోది కొడుకు బిడ్డ. కూతురు బిడ్డ పేరు చెండి, కొడుకు బిడ్డ పేరు గౌరి. గౌరి చక్కటి చుక్క, కానీ అవ్వకు ప్రాణమంతా చెండి మీదనే ఉండేది. గౌరి పొడ అంటేనే గిట్టేది కాదు. పాచి పని దగ్గర నుంచి ఇంటి పనులు మొత్తం గౌరి చేతనే చేయించేది ముసలమ్మ. ఒకరోజున గౌరి బావికి నీళ్ళకి పోయింది. అక్కడ ఒక దేవకన్య ముసలిదాని రూపంలో వచ్చి, అమ్మా అమ్మా, దప్పికగా ఉన్నది, కాస్త నీళ్లు పోయమ్మా అని అడిగింది. గౌరి అలాగే పోస్తాను అబ్బా ఉండు అని బిందె తీసుకుని అవ్వకు నీళ్లు పోసింది. ముసలిది సంతోషించి, అమ్మా నువ్వు మంచి పిల్లవి, నీకు ఒక వరం ఇస్తాను. నువ్వు మాట్లాడినప్పుడల్లా మాటకు ఒక్కొక్క మాణిక్యం రాలుతుంది. ఇక నువ్వు నవ్వుతావా, నవరత్నాలు రాలుతాయి అని దీవించింది. గౌరి ఇంటికి చేరేసరికి రోజు కంటే కొంచెం ఆలస్యమైంది. వాళ్ళ అవ్వ తిట్టింది. అవ్వా అవ్వా, నాకు బావి దగ్గర ఒక ముసలేది కనపడి మంచినీళ్లు పొయ్యమన్నది. పోసి వచ్చేసరికి కొంచెం ఆలస్యమైంది అన్నది గౌరి. గౌరి ఈ మాటలు అనడమేమిటి, నోట్లోంచి మాణిక్యాలు టపటపా రాలటమేమిటి ఒక్క మాటగా జరిగాయి. అవ్వకు ఆశ్చర్యం వేసి, ఇదేమిటే తల్లి, మాణిక్యాలు పడుతున్నాయే నీ నోటి నుంచి, ఇది నిజమా కళ అని అడిగింది. అవ్వ గౌరిని తల్లి అని ముద్దుగా పిలవటం ఇదే మొదటిసారి. గౌరి బావి దగ్గర జరిగినదంతా అవ్వతో చెప్పింది. మరికొన్ని రత్నాలు రాలాయి. అరే విచిత్రంగా ఉంది, అయితే మన చెండిని కూడా నీళ్లకు పంపాలి అని అవ్వ చెండిని పిలిచి జరిగినంతా చెప్పి నీళ్లకు పొమ్మని నెట్టింది. చెండి బిందె చెంబు తీసుకుని వయ్యారంగా నూతి దగ్గరకు వెళ్ళింది. మళ్ళీ వెనకటి మాదిరిగానే ముసలిది వచ్చి దాహానికి నీళ్లు అడిగింది. చెండి కోపంతో, పో పో దరిద్రమామ, నేను ఇక్కడికి నీకు ఊరికే నీళ్లు పోయడానికి రాలేదు. మా గౌరికి ఇచ్చినట్టుగా నాకు ఒక వరం ఇస్తే నీకు నీళ్లు పోస్తాను అన్నది. అలాగేనమ్మా, నీకు వరం ఇస్తాను, నాకు నీళ్లు పోయి అన్నది ముసలిది. చెండి నీళ్లు తెచ్చి ముసలిదాని దోసిట్లో పోసింది. చెండికి నీళ్లు పోయటం చేత కాలేదు. ముసలిదాని ముఖము గుడ్డలు అన్నీ తడిపింది. ముసలిదానికి కోపం వచ్చి, ఓసి చెండి, నువ్వు మాట్లాడినప్పుడల్లా నీ నోట్లోంచి కప్పలు పడతాయి, ఇక నువ్వు నవ్వావా తేళ్లు మండ్రగబ్బలు పాములు పడతాయి అని మాయమైపోయింది. పాపం చెండి ఏడుపు మొహంతో ఇంటికి తిరిగి వచ్చింది. అవ్వ ఉత్సాహంతో ఎన్నో అడిగింది, కానీ ఒక్కదానికి చెండి జవాబు చెప్పదు. అవ్వకు కోపం వచ్చి, దున్నపోత, ఎన్ని పిలిచినా మాట్లాడవు, నీ నోటి రత్నాలు రాలతాయనా అని పేడీమని 2-3 దెబ్బలేసింది. చెండికి కూడా కోపం వచ్చి, ముసలిదానా నన్ను కొడతావా, పైగా బావికి పంపి అన్నది చెండి. ఈ మాటలు అనడమేమిటి, కప్పల నోట్లోంచి గబగబా బయట పడడమేమిటి, రెండూ ఒక్కసారిగా జరిగినాయి. ఏమిటి అన్నది అవ్వ. ఇదే ఆ ముసలిముండు నాకు ఇచ్చిన వరం అన్నది చెండి. చెండి నోటి నుంచి మళ్ళీ గబగబా కప్పలు పడ్డాయి. ముసలిదానికి దిగులు పట్టుకున్నది, చెండిని ఏమి చేద్దామా అని. ఇలా ఉండగా ఒక రోజున ఆ దేశపు రాజు కొడుకు అవ్వ ఇంటికి ముందుగా గుర్రం మీద పోతూ దొడ్లో అంట్లు తోముతున్న గౌరిని చూశాడు. ఆ పిల్లను చూడగానే అతనికి ఆమెను పెళ్లి చేసుకోవాలి అని బుద్ధి పుట్టింది. అతను ఏకాఏకిని ఇంటికి తిరిగి వచ్చి మంత్రిని పిలిచి, ఫలాని ఊళ్ళో ఫలాని ఇంట్లో ఒక చక్కటి పిల్ల ఉంది, నువ్వు పల్లకి నగలు గుడ్డలు తీసుకుపోయి ఆ పిల్లని తీసుకొచ్చి నాకు పెళ్లి చెయ్యి అన్నాడు. మంత్రి మంచి నగలు గుడ్డలు పల్లకి తీసుకుని ఆ ఊరికి పోయి అవ్వతో రాజుగారి పెళ్లి సంగతి చెప్పి పిల్లని పంపమని అడిగాడు. అవ్వకు భలే సంతోషం వేసింది, కానీ దానికి ఒక దురాలోచన పుట్టింది. గౌరికి బదులు చెండిని పంపితే తన పీడ వదిలిపోతుందని అనుకుంది. ఇలా అనుకుని రాజుగారు పంపిన గుడ్డలు చెండికి కట్టి నగలు పెట్టి ముసుగు వేసి చెండిని పల్లకి ఎక్కించి చెండి చెవిలో, జాగ్రత్త, పెళ్ళి అయినదాకా మాట్లాడక, ముసుగు కూడా తీయబోకు అని రహస్యంగా చెప్పింది. మంత్రి చెండిని పల్లకీలో రాజుగారి దగ్గరకు తీసుకుని వచ్చాడు. పెళ్లి ప్రయత్నాలు మొదలయ్యాయి. చెండి పెళ్లి రోజు వరకు మాట్లాడకుండా ముసుగు తీయకుండానే జరిపింది. కానీ పెళ్లిపీటల మీద కూర్చున్న తర్వాత తప్పలేదు. పురోహితుడు ఏవో మంత్రాలు అనమన్నాడు. చెండి మరిచిపోయి అన్నది. అనటమేమిటి, కప్పల నోట్లోంచి పడటమేమిటి ఒక్కసారే జరిగినాయి. పక్కవారు ఉలిక్కి పడ్డారు కప్పల్ని చూసి. చెండికి ఇది చూసేసరికి నవ్వొచ్చింది. పక్కపక్క నవ్వింది. ఇంకేముంది, తేళ్లు పాములు మండ్రగబ్బలు కుప్పలుగా వచ్చి పడ్డాయి.
పురోహితుడు పెళ్లి పెద్దలు అంతా పారిపోయారు. రాజు కొడుక్కి కోపం వచ్చింది. పీటల మీద నుంచి లేచి ఏకాఏకిని చెండిని తీసుకుని అవ్వ దగ్గర పోయాడు. అవ్వ అప్పుడు వంటింట్లో బూరెల బుట్ట దగ్గర కూర్చొని బూరెలు తింటున్నది. అక్కడే గౌరి కూడా వంట పనులు చేస్తున్నది. రాజు కొడుక్కి గౌరిని చూడగానే ఆశ్చర్యం వేసింది. నువ్విక్కడికి ఎలా వచ్చావు అని అడిగాడు గౌరిని. నేను కూడా మా అవ్వకు ఒక మనవరాల్ని అన్నది గౌరి వినయంగా. గౌరి ఈ మాటలు అనగానే నోటి వెంట రత్నాలు రాలినాయి. అప్పుడు రాజు కొడుక్కి అవ్వ చేసిన మోసం తెలిసింది. కోపంతో మంత్రిని పిలిచి ఈ అవ్వను దీని మనవరాల్ని తీసుకెళ్ళి బుర్ర గొరిగించి గాడిద నెక్కించి ఊరు చుట్టూ 3 సార్లు తిప్పించి ఊరి బయటికి వెళ్ళగొట్టు అని ఆజ్ఞాపించాడు. ఈ ఆజ్ఞ వినగానే గౌరికి ఏడుపులో కూడా నవ్వొచ్చింది. గౌరి నవ్వటమేమిటి, నవరత్నాలు రాలడమేమిటి ఒక్కసారే జరిగినాయి. అవ్వను చెండిని వదిలిపెట్టమని గౌరి బతిమాలింది. రాజు కొడుకు గౌరి మాట ప్రకారం వాళ్ళని వదిలిపెట్టాడు. ఆ తర్వాత ఆకాశమంత పందిరి, భూదేవంత అరుగు వేసి అంగరంగ వైభోగంగా గౌరిని పెళ్లి చేసుకున్నాడు. గౌరి రాజు కొడుకు 100 ఏళ్లు బతికి హాయిగా రాజ్యం వెళ్ళాడు. కథ సమాప్తం. కథను విన్న శ్రోతలకు మనవి, ఈ కథ నచ్చితే లైక్ చేయండి, బంధుమిత్రులతో షేర్ చేయండి. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా బెల్ ఐకాన్ కూడా నొక్కడం మర్చిపోకండి. మీ సూచనలు సలహాలు తప్పక కామెంట్ల రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.